ఆ, రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉండేది గతంలో 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు దాని గురించిన ప్రస్తావనే లేదు. వీళ్ళు వేరే రాష్ట్రాల్లో కన్నడ సాహిత్య పరిషత్ కానీ కేరళలో కానీ ఒరియాలో కానీ ఆ రాష్ట్రాల్లో సాహిత్య అకాడమీలు ఉంటాయి. వాటి ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ చేసే పనితో పాటు రాష్ట్రాల్లో ఉన్న అకాడమీ ఆ స్థానీయమైన రచయితలను కవులను వాళ్ళకు సంబంధించిన వారి విశిష్టతను వారి కృషినంతా తెలియజేస్తూ అవార్డు రూపంలో కానీ వాళ్ళని గుర్తింపు కానీ ఇవన్నీ ఉంటుంది. కానీ 2 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు దాని పేరు లేదు, ఊరు లేదు. రెండవది కళాకారులకు వాళ్ళు అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన జీతమే అది కొంత, దాన్ని నెల 3 నెలలకోసారి 2 నెలలకోసారి వాళ్ళు ఆపడం అనేది, ఎందుకంటే వాళ్ళతో పని తీసుకోవాలా. పైగా వాళ్ళు ఉద్యమంలో ఉండి చేసిన వాళ్ళందరూ కూడా ఈ సాంస్కృతిక సాహిత్య రంగాల పట్ల సీరియస్నెస్ ఉండకపోతే ప్రభుత్వాలకి ఏంటంటే సమాజం ఇప్పుడు విపరీతంగా అంటే స్పెషల్ మెడిసిన్ అని చెప్తున్నా, అనేక వ్యసనాలతోని బలహీనతలతోని ఎంత అభివృద్ధి వచ్చినా లేకుంటే ఏ పనులు అయినా కానీ మానవ విలువలు లేకుండా అయిపోయినాయి. ఒకవైపు కుల ధోరణులు, ఒకవైపు మతోన్మాద ధోరణులు, ఒకవైపు మనిషి చనిపోతే ఏదైనా అయితే కూడా మన ప్రాంతం వాళ్ళే ఇతరేతర కారణాల వల్ల కానీ అనేక సామాజిక పరిస్థితుల ఆ అంత్యక్రియలు కూడా సఘోరంగా జరుపుకోవాలని ఒక భయానక పరిస్థితులు ఇవాళ ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయ అభిప్రాయ భేదాలు వేరుండొచ్చు, రాజకీయాలిస్టులు అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనుషులను సజీవంగా ఆలోచింపజేసేది సాహిత్య ఫెస్టివల్, బుక్ ఫెస్టివల్ పెట్టినారు. ఒక నెల రోజు 15 రోజులు అయితే అద్భుతంగా జరిగింది. కానీ అది జిల్లాలో విస్తృతంగా జరిగి ప్రతి చోట, ఎందుకంటే రచయితలు కవులు సాంస్కృతిక రంగం యొక్క వికాసం లేకపోతే నీవెంత ఉన్నా మనిషి మళ్ళీ తన యొక్క అభివృద్ధి కానీ తన ప్రవర్తన కానీ దాన్ని మళ్ళీ అది అనేక రూపాల సమాజం పట్ల ఒక తప్పుడు విలువలను క్రియేట్ చేస్తుంటుంది. నీకు తప్పుడు విలువలు క్రియేట్ చేసినప్పుడు సమాజ బ్యాలెన్స్ తగ్గుతుంది. ఒకవైపు కులం పెరుగుతుంది, తన మతం పెరుగుతుంది. భాషాపరంగా కూడా రాజకీయాలే కాదు, వ్యాపార రంగాలు, రాజకీయ రంగాలు, సోషల్ మీడియా అన్నిట్లో కూడా దౌర్భాగ్యంగా మానవ ప్రవృత్తిలోని వికారాలను ఎంతకంటే అంతకు తెగించే పరిస్థితున్నది. దానికని ఖచ్చితంగా సాహిత్య అకాడమీ ఉండాలి. తర్వాత నెహ్రూ విగ్రహం, దేశ నాయకులు అంబేద్కరే కాదు, నెహ్రూ విగ్రహం ఉతాన ఉంటే 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాను వనస్థలిపుల్లో, దాని మీద నల్ల బట్ట కప్పున్నారు. కానీ నెహ్రూ ఎందుకు ఒక నేతనెత్తున గాంధీ పనికిహార పథకం, అది నేషనల్ విషయమైనా ఒక మహాత్ముని యొక్క పేరు ఈ దేశానికి ప్రపంచమే నెల్సన్ మండేలా, ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక అంగసాన్ సూకీ అనేక దేశాల్లో ఒక గాంధీ యొక్క వాదన, గాంధీ విధానాలు ప్రపంచానికి ఉంటే ఆ పనికిహార ఉపాధి పథకానికి అనే పేరు తీసేస్తే ఇక్కడున్న చట్టసభలు ఉన్న మేధావులు కానీ మండలాలు కానీ ఏమనకుండా ఉండేటం దౌర్భాగ్యం ఈ దేశంలో జరిగితే అది తప్పుడు, చాలా అన్యాయం. ఎందుకంటే గాంధీ గాంధీ అత్యున్నతం ఈ దేశ గాంధీ యొక్క ప్రపంచ తాత్వికుడు. అది మన మేధావులు ఖచ్చితంగా ఇదంతా సాంస్కృతిక వికాసంలో భాగంగా కనుక రచనలో కానీ సాహిత్యంలో కానీ ఈ రాజ్యాంగ విలువలు అవుతున్నావో ఆ ప్రామాణికమైన దాన్ని పెంచేటందుకోసం వెంటనే సాహిత్య అకాడమీని ఏర్పాటు చేయాలి. అవార్డులు ఇవ్వాలి వాళ్ళకు. తర్వాత వీళ్ళ ద్వారా పోయేటి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు పరిగణలోకి తీసుకునే మెంబర్స్ ఉండాలా. ఇంతవరకు ఏమీ లేదు 2.5 సంవత్సరాలు. కనుక దాన్ని ఆలోచించాలని కోరుకుంటూ ఆ కళాకారులకు జీతాలు నెల జీతం వేస్తే ఏమవుతుంది, ఎన్ని ఖర్చులు పెడుతున్నాం, ఎంత హంగామా చేస్తున్నాం, ఎన్ని మనం టీచర్ షీట్లో ఉత్సవాలు చేసినారు, ఆ డబ్బులు పెడుతున్నారు, ఏ డబ్బులు పెడుతున్నారు. వాళ్ళకి ఇచ్చే 500 మందికి 26,000 30,000 ఇస్తారు. దాన్ని ఆపి పిల్లలు, ఎందుకంటే దేవురించాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ నిజంగా నీళ్లు ఉన్నాయి, అన్ని డెవలప్ అవుతుంది, బాగానే ఉంది. కానీ అస్తవ్యస్త విధానాలు దేనికి కేంద్రీకృతం జరగాలనో ఇవేవి లేకపోయినా పిల్లలు ఇబ్బంది పడి మాకు చెప్తుంటే చెప్పలేక ఈ అవకాశాన్ని తీసుకొని మీ ముందు నేను చెప్పిన. థ్యాంక్ యూ సార్.